from Cadbury. గుజరాత్ అల్లర్లు దేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టం. హిందూ అతివాద శక్తులు మైనారిటీల మధ్య జరిగిన ఘర్షణలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిత్వానికి మాయని మచ్చను తెచ్చాయి. ఈ ఘర్షణల్లో సర్వం కోల్పోయి అన్యాయమైపోయిన మైనారిటీల కోసం ఓ మహిళ పెద్ద పోరాటమే చేశారు. ఆమె తీస్తా సితల్వాడ్. తీస్తా ప్రముఖ జర్నలిస్ట్, అంతకు మించి మానవ హక్కుల కార్యకర్త. హిందూ కుటుంబంలో పుట్టిన మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం తపన పడుతోన్న కెరటం. మెజారిటీల ఆగడాలకు బలైపోతున్న మైనారిటీల గొంతుగా మారారు ఆమె. ఆమె పేరు చెబితే గుజరాత్లో మోదీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడతాయి. 1962లో గుజరాతీ హిందూ లాయర్ల కుటుంబంలో పుట్టిన తీస్తా బాంబే యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డిగ్రీ పొందారు. ది డైలీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, బిజినెస్ ఇండియా లాంటి పేరొందిన పత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. 1993 ముంబై అల్లర్లు తీస్తా ఆలోచనను, ఆమె గమ్యాన్ని మలుపు తిప్పాయి. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి భర్త జావేద్ ఆనంద్తో కలిసి మరో ఉద్యమానికి అంకురార్పణ చేశారు. మైనారిటీల పరిరక్షణకు నడుం బిగించారు. కమ్యూనలిజం కాంబాట్ పేరుతో మ్యాగజైన్ను స్థాపించారు. పౌర హక్కుల ఉద్యమాన్ని వేగవంతం చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత తీస్తా సితల్వాడ్ పోరాటం మరింత పదునుదేరింది. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మైనారిటీలపై దాడులకు పురికొల్పుతోందని ఆరోపించి తీస్తా సంచలనం సృష్టించారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో మెరుపు వేగంతో పర్యటించి మైనారిటీల తరఫున నిలబడి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గోద్రా నరమేధం తదనంతర అల్లర్లకు పాల్పడిన వారి అరెస్టు కోసం తీస్తా తీవ్రంగా శ్రమించారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులను కోర్టుకు తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నమే చేశారు. గుజరాత్ అల్లర్ల కేసుల విచారణను రాష్ట్రం బయటకు తరలించేలా చేయడానికి ఆమె పెద్ద యుద్ధమే చేశారు. అదే సమయంలో సంచలనం సృష్టించిన బెస్ట్ బేకరీ కేసులో కీలక సాక్షి జహీరా షేక్ ఎదురు తిరగడంతో తీస్తాపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె సాక్షులను బెదిరించారని, ప్రభావితం చేశారని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని ఆరోపణలొచ్చాయి. తీస్తా ఓ వివాదాల పుట్ట. మైనారిటీల పరిరక్షణ పేరుతో స్థాపించిన పత్రిక కమ్యూనలిజం కాంబాట్లో సంఘ్ పరివార్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రచురించిన కొన్ని ప్రకటనలు, వాటి కోసం ఆమె సేకరించిన నిధులు వివాదాస్పదమయ్యాయి. తీస్తాను 2007లో పద్మశ్రీ అవార్డు వరించింది. మత సామరస్యం కోసం విశేషంగా కృషి చేస్తోన్న తీస్తా సితల్వాడ్ దేశంలో జరుగుతున్న ఘర్షణల వల్ల మైనారిటీల ఉనికే ప్రమాదంలో పడిపోతుందంటున్నారు. దళితులు, ముస్లింలు, మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. మైనారిటీలపై దాడుల సమస్య కేవలం భారత్ కి మాత్రమే సంబంధించినది కాదని, మొత్తం ఉపఖండంలోని దేశాలన్నీ సంఘటితంగా పోరాడాలని చెబుతోన్న తీస్తా ఇటీవలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రసంగించడానికి విచ్చేశారు. ఆ సందర్భంగా ఆమెతో హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ రామచంద్రమూర్తి ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. Teesta ji, namaste. Do you think the minorities are safe in India? So I think that despite all the negative things, we have a very robust judiciary and we have a robust secular public in this country. So I think the majority community is extremely concerned, but there are also serious threats which we should not ignore. And the serious threats today I think come from institutionalized prejudice that has crept into institutions of governance. And this is the biggest success of the right wing.
Do you think this communalism is confined to Hindus, or they are communalist in all religions? So we've always believed, and that is what our newspaper magazine stands for, is that majority and minority communalism have fed off each other. You look at partition, sir, the developments that took place in the lead up to partition, the history of between 1905 when the British tried to partition Bengal, and they did not succeed. Yeah. Hindus and Muslims came on the streets and resisted. Yeah. But by 1936 and 37, you had on the one hand the Rashtriya Swayam Sevak Sangh and Hindu Mahasabha on the Hindu side, you had the Muslim League on the Muslim side, you had the Akalis on the Sikh side, all with separatist tendencies. And when the Hindu Mahasabha talks about only a Hindu India, then the Muslim League started talking about a Muslim Pakistan, and I think they've always fed off each other, and we should be unequivocal in condemning both. Actually, people who are fighting against Hindu communalism are generally treated as pro-minorities and blind to their failures. What do you have to say about it? So there is a general perception, you are right about that, but as far as we are concerned, when I say we, I mean myself and my husband, colleague Javed Anand, we have collectively, together and individually, always spoken up for equity and non-discrimination. And when you say equity and non-discrimination, it's not being pro-minority or pro-Dalit. It is being standing for the principles of Article 14 and Article 21 in the Constitution. We were the ones, sir, along with Mr. Nikhil Waghi, who invited Taslima Nasreen to Bombay. Very controversial invitation, because a small Muslim group, Raza Academy, had threatened that they would burn her alive. It's not that we agreed with everything she said, but we believed that she had a right to say it without being attacked. So, and this was, Thackeray's Bombay. This was. You could do it in Thackeray's Bombay, but we could not do it here in Hyderabad. But we also when petitioned the High Court. When Taslima was here, her book was to be released. It was Mr. not allowed. Owaisi's party, they threw that attack at her. But we filed a petition with Mr. Kannabaran in the High Court. Against that incident. I know. So we have taken a consistent stance. Not only that, we believe that within the Muslim community, the gender issue is a very serious issue. So in our magazine, Communalism Combat, we've raised the issue of a gender-just common civil code, not a uniform civil code, because uniform civil code has a majoritarian thrust. But we believe a common civil code which looks at the best of the pro-women practices from Hinduism, Islam, Christianity, should be available as an option for women. They may not take it, but in a secular country the option must be there. Do you think it is likely to be passed by Parliament? We lost a huge historic opportunity, sir. Dr. Baba Sahib Ambedkar resigned because the Hindu code bill could not be passed. If we had done it in the first 10 years after independence, then Nehru was alive. When Nehru was alive, and there was a certain commitment to the secular republic. Today we have so many sectarian tendencies. And so you tell me that when you have minorities under attack, physical attack, then any community, I'm not justifying it, but it tends to become insular. It tends to become ghettoized. It tends to want to tell women you wear burqas, not to behave in such a way. In that situation, who is going to take this courageous step and say? But yet there are Muslim women who are demanding it. I'm talking about my friend Sharifa Dawood, who's in Pudukottai. She's talking about the right of the Muslim woman to pray in a mosque. I'm talking about organizations like the Bharatiya Muslim Andolan, BMMS, who are asking for banning of triple talaq. So I think democratic secular forces like us should support them. Muslim in Pakistan also are fighting. And there are no Muslim countries that have triple talaq or polygamy. Only in India you have it, this thing, and that's largely because the Sharia has not been codified. You have been fighting against communalism right from early 90s or even late 80s. Even Sikh rights also you have questioned. Do you think it's a lonely fight? The society as such is not concerned? I think people are scared. I mean, I think that communalism is like the dark underbelly of our society. It's like racism in the West. It's like the caste issue and the communal issue are very closely linked. People don't want to talk that does caste exist in Bombay. I also work in the area of education, where we are trying to promote a secular education program. And you have many teachers saying, but there is no caste in Mumbai. Whereas you don't realize that the people who are sweeping our streets are only from one caste. You might have a Brahmin who's poor, but you won't have a Brahmin who sweeps the streets. The social backwardness. And that understanding is not there about caste and communalism. And I think, therefore, it tends to become a lonely battle, because people would happily give for, children, charity, education. But the moment you talk about prejudice, bias, communalism, I think people are forced to look inwards, and then they get a bit uncomfortable.